పాకిస్తాన్కి ఇక ఈ జన్మలో బుద్ధి రాదు. కొంతమందికి ఎంత చెప్పినా ఏం చేసినా వాళ్ళు దుష్టబుద్ధి వక్రబుద్ధి ఇంచు కూడా మారదు. అదే పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ పాలకులు ఉన్నారు. పాకిస్తాన్ అరాచకం ఎంత దారుణంగా తయారయ్యారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా, కొన్ని దేశాలు అన్నీ కాదు, వాటికి ఎంత వంద పాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అంత నీచంగా అంత కిరాతకంగా వీళ్ళు ఆలోచన సరళి ముందుకు సాగుతుంది. పాము తన గుడ్లను తానే తింటుందనే సామెత ఇప్పుడు పాకిస్తాన్కు చక్కగా సరిపోతుంది. పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్న పాకిస్తాన్ పాలకులు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చలేక ఉగ్రవాదంతో దృష్టి మళ్లింపు, అమాయకమైన ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారండి. ఎక్కడ ఉండదు. పామే మనం చూస్తుంటాం. తన గుడ్లు తనే మింగుతుందట, తన పిల్లలు తనే చంపేస్తుందట. ఆ రకంగానే తయారైంది. అంటే పాముని ఏ రకంగా పోలుస్తారు? ఒక విష జంతువుతో పోలుస్తారు. విషనాగులు అంటారు. విషంతో పోలుస్తారు, అమృతంతో పోల్చారు పాముని. అలాంటి పాములే ఈరోజు పాకిస్తాన్ పాలకులని. ఎవరైనా సరే తమ కుటుంబాన్ని తన్నే అంతం చేసుకుంటే వాళ్ళని ఏమంటారండి? కిరాతకులు అంటారు, నరరూప రాక్షసులు అంటారు. వాటికి ఏమీ కూడా తీసుకోవట్లేదు ఈరోజు పాకిస్తాన్ పాలకుల తీరు. తాజాగా సొంత ప్రజలపైనే యుద్ధ విమానాలతో బాంబుల వర్షం. ఎక్కడన్నా ఉంటుందా ఇది? తన ప్రజలు, తన దేశంలో ఉన్న వాళ్ళ మీద ఎవరైనా బాంబులు వేసుకుంటారా? మరి వీళ్ళని ఏమనాలి? ఇంక వీళ్ళు మారరా? వీళ్ళు బుద్ధి ఎంత? ఏం చేయాలి వీళ్ళని? బ్రహ్మోస్లాట్లో బద్దలు కొడితే గగ్గోలు పెట్టేస్తాయి మిగతా దేశాలన్నీ కూడా. అమ్మో భారత్ ఎలా చేసేసింది, పాకిస్తాన్ మీద అలా చేయకూడదు అని సూక్తి ముక్తవాళ్ళు పాడతారు. ఎంత అరాచక పాలన నడుస్తున్నది. వీళ్ళు పరాయి దేశం మీదే కాదు, పొరుగు దేశం మీదే కాదు, వాళ్ళ దేశం మీద కూడా బాంబులు వేసే విష సంస్కృతి ఎక్కడా లేని ఒక వింత పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో రాజ్యం వెళుతుంది. అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదా? అంతమొందించాల్సిన అవసరం లేదా? ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఓ గ్రామంపై పాక్ వాయుసేన యుద్ధ విమానాలతో దాడి. తెల్లవారుజామున 2 గంటలకు తిర్హా లోయలోని మాత్రేదార గ్రామంపై దాడి. ఫైటర్ జెట్లు LSలు 6 రకం 8 బాంబులను జారవిడిచాయి. 8 బాంబులండి గ్రామాల మీద, అమాయక ప్రజల మీద. దీంతో కనీసం 30 మంది చనిపోయినట్లు, అనేక మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారట. ఎలాంటి దుశ్చర్యలు ఇవి? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ వాదులు, ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబన్లు, పాక్ సైన్యం పాలకులపై ఆగ్రహంతో ఆల్ ఖైదా, ఐసిస్, TTP ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఇక పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ గణాంకాలు దీన్ని వెల్లడి చేస్తున్నాయి. బలూచిస్తాన్ తర్వాత అత్యధికంగా ఉగ్రవాదులు జరిగేది ఈ ప్రాంఫిన్స్లోనే. ఇక గత 3 నెలల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా 940 ఆపరేషన్లు చేసి వీరి అరెస్ట్. ఆల్ ఖైదా, ఐసిస్, TTP సంస్థలకు చెందిన 89 మంది ఉగ్రవాదుల అరెస్ట్. పంజాబ్ ప్రావిన్స్లో అరెస్టు చేశామంటున్న ఆ రాష్ట్ర కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్. చూడండి ఎలాంటి పరిస్థితులు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నాయో. వీరు ప్రావిన్స్లోని కీలక నగరాలు, భవనాలపై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పాక్ ఆరోపణ. ఆకాశానికి పెరుగుతున్న ధరలు, ప్రజల కనీస అవసరాలు తీరక జనం సతమతం. విందులు విలాసాల్లో మునిగి తేలితేనే బాగుంటుందని చెప్పి పాక్ సైన్యం ఆలోచిస్తున్నదట. ఆ మంత్రివర్గాలు ఆలోచిస్తున్నాయి. విందులు వినోదాలు మీరు ఎలాగన్నా అడుక్కు తినండి, మీరు ఎలాగన్నా నాశనం అయిపోయింది, మీరు తాగడానికి నీరు లేకపోయినా పర్లేదు, మేము మాత్రం విందులు చేస్తాం, విలాసాలు చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఇది పాక్. విలాసాల్లో మునిగి తేలుతుందట. సైన్యం, మంత్రులు, అధికారులపై జనం ఆగ్రహం. మేము విలాసొస్తుంటే మీకు విందులు కావాల్సి వచ్చినాయా, మీకు వినోదాలు కావాల్సి వచ్చినాయా, ఛీ మీ బతుకులు చెడా అంటూ తిట్టడమే కాదు, ఆగ్రహావేశాలు. మనం చూస్తున్నాం ఫిలిప్పీన్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో, మొన్న చూసాం నేపాల్ పరిస్థితి ఎలా ఉందో, అంతకుముందు చూసాం శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో. అదే పరిస్థితి పాకిస్తాన్కి వస్తుందని చాలామంది నిపుణులు మాట్లాడుతున్నారు. అది ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది అని. ఇక భారత్పై ద్వేషాన్ని రగిలించి ప్రజల దృష్టి మళ్లించడమే పాక్ పాలకుల దశాబ్దాల అలవాటు. ఇప్పుడు అదే పాక్ను సర్వనాశనం చేస్తుంది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారట. పావులోండు పావు కాటుకే పోయి సస్తాడు. ఇదే పరిస్థితి. చరిత్ర చెప్తున్న సత్యాలని కూడా. పావులు ఆడించేవాడు ఏం చేస్తాడు? అదే పావు కాటుకి చచ్చిపోతాడు. ఇదే పరిస్థితి ఈరోజు. పాకిస్తాన్ చేసే తప్పులు, ఆ విష ప్రయోగాలు వాళ్ళనే కాటు వేయబోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న క్లిప్పుల ప్రకారం బాంబు దాడులపై ఆగ్రహంతో పలు గ్రామాల ప్రజలు, పాక్ పాలకులపై తిరుగుబాటు, ఇస్లామాబాద్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనలో ప్రతిజ్ఞలు కూడా చేశారండి. ఈ పాలకుల పనితీరుకు ప్రజలు ప్రతిజ్ఞలు చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, తరిమి కొడతామంటున్నారు. పాక్ సైన్యం ఎక్కడ కనిపిస్తే అక్కడ తునకలు చేస్తామంటున్నారు, పీస్ చేస్తామంటున్నారు.
పెహల్గాం దాడుల తర్వాత బ్రహ్మోస్తో భారత్ పాక్ ఉగ్ర స్థావరాలను బద్దలు కొట్టినప్పుడే పాకిస్తాన్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మునీర్ లాంటి వాళ్ళు వచ్చి మనల్ని పూర్తిగా ముంచుతున్నారు, తినడానికి తిండి లేకుండా చేస్తున్నారు, భారత్తో ఎందుకు వీళ్ళు పెట్టుకుంటున్నారు. పాక్ ముస్లింల ఆందోళనలు, ఆగ్రహాలు. ఇప్పుడు అదే పరిస్థితి. సొంత గ్రామాలపై, సొంత మనుషులపై బాంబులతో దాడి చేసి అన్యాయంగా అమాయక ప్రజలను చంపుతామంటే ఎంతకాలం అని సహిస్తారండి? ఏ కాలంలో మనం ఉన్నాం? ఏంటి అరాచకం, ఏంటి నీచం, ఏంటి రక్తదాహం, ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రపంచ దేశాలు ఎందుకు దీన్ని చూడలేదు? ఒక్క ప్రాణం పోయినా సరే దాని విలువ ఎవరన్నా కూడా కట్టగలరా? ఒక ప్రాణం ఈరోజు 100 ప్రాణాలు పోతున్నాయి, 10ల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది అల్లాడిపోతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ పాక్ ఎందుకు బుద్ధి చెప్పలేకపోతున్నాయి? భారత్ బుద్ధి చెప్తుంటే ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీ దేశంలో ఎలా అయితే ఊరుకుంటారా? పరాయి దేశం వాడు వచ్చి మీ మీద రక్తదాహం తీర్చుకుంటామని చెప్పి విచక్షణంగా దాడులు చేసి అమాయక ప్రజలను చంపుతామంటే ఏ దేశం మోసుకు కూర్చుంటుంది? భారత్ దానికి తగిన గుణపాఠం చెప్తే ఎందుకు ఆపాలని చూస్తారు? భారత్ వైఖరి ప్రపంచ దేశాలకు తెలియగా, ముఖ్యంగా అమెరికాకి తెలియదా? ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, వెళ్ళి ఆపండి. వాళ్ళకి మిత్రదేశంగా చెప్పుకుని తిరిగే దేశాలు, దానికి అండగా ఉంటాయని చెప్పే దేశాలన్నీ కూడా ఈరోజు ఆ ప్రజలను ఆపండి. మీ నాయకుల మీద మీరు తిరుగుబాటు చేయకండి, మీరు రోడ్ల మీదకి రాకండి అని ఆపండి. వాళ్ళ ఆకలి ఉన్నది మీరు తీర్చండి, వాళ్ళ దాహం ఉన్నది మీరు తీర్చండి, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు మీరు ఆదుకోండి. ఎవరొద్దన్నారు? పాక్కు ముప్పు తప్పదు. పాక్ అరాచకానికి చరమగీతం పాడే రోజులు దగ్గరున్నాయి. అది పాక్ ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నారు.